నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా ముందుగా మన గౌరవ శాసనసభ్యుల వారి సమక్షంలో అభినందనలు. ఇప్పుడు ప్రమాణ స్వీకార పత్రం మీ పేరు చెప్పుకోండి. అనగా అను వాడను శ్రీ చందా సత్రం రాజమహేంద్రవరం ధర్మకర్తగా నియమింపబడిన సందర్భంగా పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేయునని ఏమనగా నా ధర్మకర్తత్వపు విధులను సక్రమముగాను నమ్మకముగాను నా శక్తి వంచన లేకుండాను నాకు న్యాయమని జ్ఞానపూర్వకముగా తోచిన విధముగాను నిర్భయముగాను పక్షపాత రహితముగాను రాగద్వేష రహితముగాను సదరు సంస్థ యొక్క మంచి కొరకై నెరవేర్చుకొనగలవాడను మరియు ఇందు సందర్భంలో 1987 సంవత్సరమునందు ఆంధ్రప్రదేశ్ అధికారులు విధించిన దేవాదాయ ధర్మాదాయ న్యాయ సూత్రములకు లోబడి సంచరించగలవాడను. ఇప్పుడు రహస్య ప్రమాణ స్వీకారం అండి. నేను అనగా మొదలు పెట్టగానే మీ పేరు చెప్తే రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఎవరికి వారి పైకి చెప్పకుండా అది మనసులో చేయండి. ప్రమాణ స్వీకారం అభినందనలు. అందరికీ ధన్యవాదాలు. చేయవనగా ప్రతిపాదించిన వారు 19/5/2020 శ్రీ చందా సత్రంకి ఏర్పాటు చేయబడిన నూతన ధర్మకర్తలందరిచే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడినది. ఈ సమావేశంలో సత్రం ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉండటకు శ్రీ మోన సత్యనారాయణ గారు, శ్రీ పెట్టపాటి సుభాష్ గారు పేరును ప్రతిపాదించగా శ్రీమతి కొత్త మైదేవి గారు మరియు శ్రీ సంతా వెంకటరమణ గారు బలపరచడమైంది. ఇతర ప్రతిపాదనలు ఏమీ లేనందున శ్రీ పెట్టపాటి సుభాష్ గారి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినది. వేదికను గురించిన పెద్దలు చంద్రసత్వం చైర్మన్ గా ఇంత గౌరవమైన పదవి ఇవ్వడానికి చాలా ఆనందిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ఒక సెంటిమెంట్ ఉండేది. ఎప్పుడు ఈ ఫామ్ వచ్చినా వచ్చినా ఒకసారి ఆర్య వైశ్యులతో సమావేశమయ్యి ఫస్ట్ రోజు ఒకసారి కూర్చోవడం ఒక సెంటిమెంట్. అదే మా సుభాష్ అన్న ఇంట్లో ఎప్పుడు ఫస్ట్ టైం కూర్చొని అందరం గ్యాదర్ అయ్యి వాసు గారికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏడేళ్ల క్రితమే చందా సత్రం చైర్మన్గా నన్ను నియమించారు ఆర్బిట్ వాసు గారు. ఇప్పుడు మార్కెట్ అసెంబ్లీ చైర్మన్గా ఆయనే నన్ను ప్రపోజ్ చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల చందా సత్రం చైర్మన్గా ఓపెట్టారు. నాకేదో గత పదవులు ఇచ్చేసేలోని ఒక వ్యక్తి గొప్ప చెప్పుకుంటాడు. 7 ఏళ్ల క్రితమే వాసు గారు నన్ను ఎప్పుడో గుర్తించాడు. అది కూడా నేను ఇష్టంగా వెళ్ళింది కాదు, నన్ను బ్లాక్మెయిల్ చేసి ఆ రోజు తీసుకెళ్ళినాడు. ఆర్రెడ్డి కుటుంబానికి నాకు చాలా దగ్గర అనుబంధం, విడదీనంత అనుబంధం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి వాసు గారికి నేనంటే చాలా ఇష్టం. అలాగే కుటుంబం అంటే కూడా నాకు చాలా గౌరవం. ఎప్పుడు ఇలా ఉంటుంది. ఆ రోజు అక్రమంగా వాసు గారిని నాన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు
నేను అక్కడ వైసీపీలో ఉన్నప్పుడే పొద్దున్న తెల్లవారుజామున 6ంటికి వెళ్ళాను వాసు గారిని కలవడానికి. అది అక్రమంగా అరెస్ట్ చేశారని తెలుసు. అలాగే ఎప్పుడు ఇలాంటి తప్పుదం జరగదు. నేను ఎప్పుడన్నా నువ్వు బ్లాక్మెయిల్ చేసినా ఏది చేసినా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయడం జరగదు. నేను మీ వెంటనే వచ్చిన వెంటనే నాకు గౌరవంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో కండువా వేయించడం జరిగింది. అది నా కుటుంబానికి నాకున్న ఇది. అలాగే అంటే నా పదవిస్తే ఏమనుకున్నాడంటే ఒక ద్వారకా డైరెక్టర్గా ఒక ఆవిడకి ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో కూడా మొత్తం పర్మిషన్లు చేస్తారు. వాళ్ళ ఇంట్లో అలా ఉంటారేమో మేము అని అనుకున్నాడు ఆ వ్యక్తి. కానీ అలా కాదు, లక్షల్లో అలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళు ఎంత ఎదవాలంటే భువనేశ్వర్ గారిని కూడా ఆ రోజు ఆపిన సందర్భాలు ఉన్నాయి. అంత నీచులారు. అలాంటి వాళ్ళు మేము ఎప్పుడు చూడలేదు. అంటే అతను అలాంటి పదవులు ఇస్తారని చెప్పి ఏదైనా చేసే వ్యక్తులు కాదు. నేను ప్రాధాన్యత వహిస్తున్న కూటమి నాయకులకి మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కల్పిస్తున్న ప్రాధాన్యతతో ఎన్నో పదవులు, ఇందాక తమ్ముడు దీపు చెప్పినట్టు ఇది సత్యం. సుమారు 10% లోపు 8% కన్నా తక్కువ ఉన్న మన ఆదివాసులకి సుమారు 18% పైన, ఇందాక 144 పదవుల్లో 18% పైన ఉన్నాయి. అంటే ఇది ఒక గర్వకారణమైనది కాదు, సమతుల్యతతో కూటమిని ప్రతి ఒక్కరిని కూడా ప్రాధాన్యతనిస్తూ జనసేనని, బీజేపీని, తర్వాత జెండర్ ఈక్వాలిటీని కూడా చూసుకుంటూ ప్రతిదానికి 10 సార్లు ఆలోచించి ఈ పదవులని క్రియేట్ చేస్తున్నారు. 14 కమిటీలు సంవత్సరం పట్టింది. ఈ 14వ కమిటీ కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ చందా సత్రం డైరెక్టర్లకి, మరి ముఖ్యంగా అధ్యక్షులకి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఫస్ట్గా ఆదివాసుల్లో మన ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా గారికి ఇచ్చారు. అలాగే సిద్ధివినాయక ఆలయానికి మధ్య నారాయణరావు గారికి, వేణుగోపాల స్వామి గుడి చైర్మన్ లక్ష్మి గారికి, అలాగే ఇప్పుడు చందాసత్రం పెద్దపాటి సుభాష్ గారికి, అదే కాకుండా డైరెక్టర్లు మార్కండేయ స్వామి గుడికి ఒక 2 డైరెక్టర్లు, వేణుగోపాల స్వామి గుడికి ఒక 2 డైరెక్టర్లు, వినాయకుడి గుడికి 2 డైరెక్టర్లు, అలాగే ఇంకా మిగిలిన అందరికీ కూడా ఇస్తూనే మరొక కూడా అవకాశం నాకు కూడా ఇచ్చారు. త్వరలో అది డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే ఇటీవల రాజమండ్రికి ఎన్నో కారణాల వల్ల ఆహార భద్రత అన్నది కొంత లోపించడం వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయిన సందర్భంలో ఆదిరెడ్డి వాసు గారు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ఆల్ ఇండియా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన సంస్థకి జిల్లా విజిలెన్స్ సభ్యునిగా ఒక మెంబర్ ఉంటారు. ఆ అవకాశం నాకు కల్పించడానికి కలెక్టర్ నుంచి ఉత్తర్వులు పంపించున్నారు. అధికారికంగా త్వరలో డిక్లేర్ చేస్తారని కూడా. ఈ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇవాళ కూటమి మధ్యన ఎన్నో రకాల విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నడుమ ఆదిరెడ్డి వాసు గారు ఇలా వేదికల వద్ద చెప్తా ఉంటారు. ఇది విని ఊరుకోవడం కాదు, మన ఇళ్ళకెళ్ళి మాట్లాడాలి, మన పని వాళ్ళతో మాట్లాడాలి, మన దుకాణాల్లో ఉన్న నౌకరులతోని, మన షాపులో ఉన్న కుర్రోళ్ళతోని వాళ్ళతోని పంచుకుంటేనే జరుగుతుందన్న విషయం తెలుస్తుంది. నాకు తెలిసిన 40 మా జనరేషన్కి ఒక రాజధాని అనేది ఇప్పుడు వచ్చింది. దాని ఫలితాలు అనుభవించాలంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని ముందుకు సాగించాలని ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ముఖ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతిపాదనలో 1,50,00,000 శాంక్షన్ అయ్యింది. నిన్న రాత్రే వర్క్ ఆర్డర్ వచ్చింది. అధికారికంగా రేపటి నుంచి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నారు. అంటే అన్ని ఎండోమెంట్స్ కమిటీలు కూడా వారు వచ్చిన తర్వాత కష్టపడి ప్రతిపాదనలు పెట్టి దాని తర్వాత శాంక్షన్లు చేయించాం. కానీ ఈ కమిటీకి ఈ ప్రభుత్వం ఇచ్చిన కానుక ఈ చందా సత్రం మొత్తం రెనోవేషన్కి శాసనసభ్యుడిగా నేను 1,50,00,000 ఈ యొక్క కళ్యాణ మండపానికి తీసుకొచ్చున్నాం. టెండర్లు అయిపోయినాయి, కాంట్రాక్టర్కి వర్క్ ఆర్డర్ ఇచ్చాము. రేపటి నుంచి లేకపోతే ఒక వారం 10 రోజుల్లో పనులు ప్రారంభించుకుంటాడు. కాబట్టి 1,50,00,000 మేము తెచ్చాం. మ్యాచింగ్ కింద మీరు మంచి డొనేషన్ తీసుకురావాలని ఈ వేదిక ద్వారా ఆయన యొక్క చైల్డ్హుడ్ క్లాస్మేట్స్ మూల ఒక 50 మంది వచ్చారు. మీరందరూ కూడా వచ్చి ఇదిగో చేతులు ఎత్తండి. ఆయన క్లాస్మేట్స్ అందరూ మీరందరూ కూడా ముందుకొచ్చి, అంటే
ఈ ప్రభుత్వంలో మీ డబ్బులు పదిలం. గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ నిధులే రాలా. శాసనసభ్యుడిగా ఈ 2 సంవత్సరాల్లో చరిత్రలో లేని విధంగా 7 కోట్ల సిఎస్ఆర్ నిధులు శాసనసభ్యుడిగా 2 సంవత్సరాల్లో తీసుకొచ్చా. చైర్మన్ గారు ఆఫీస్ ఏదో ఓపెనింగ్ ఉందట సార్. చైర్మన్ గారు సుభాష్ గారు, సుభాష్ గారు చైర్మన్ గారికి వచ్చేమానండి. అందరికీ నమస్కారం. ఈ రోజున మన చందాసత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చందాసత్రం అనేది సుమారు 200 సంవత్సరాల క్రితం చరిత్ర గల సత్రం ఇది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి సుమారు 1 కోటి రూపాయలు శాంక్షన్ కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 1 కోటి రూపాయల నిధులు. ఇదే 1 కోటి రూపాయల నిధులతో అన్ని విధాలా ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కానీ, రెనోవేషన్ కానీ అన్ని విధాలా డెవలప్ అయ్యేలాగా, దీనికి పునర్వైభవం వచ్చేలాగా, మరిన్ని బుకింగ్లు 1,50,00,000 మరిన్ని బుకింగ్లు వచ్చేలాగా నేను మా కమిటీ అందరూ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. రానున్న పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ మా కమిటీ ఇవాళ ఎన్నికవడం గర్వకారణం ఏంటంటే ఏడాదిలో పుష్కరాలు ఉన్నాయి. అత్యంత వైభవంగా జరగబోయే ఈ పుష్కరాలకి మన చందాసత్రం వేదిక కానుంది. ఇది గోదావరి గట్టుకి దగ్గరగా ఉంది. ఇది వేదిక కానుంది. ఇలాంటి చందాసత్రానికి మా కమిటీకి నాకు అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆది వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.